వచ్చి 75 సంవత్సరాల నుండి చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్ లేదు. అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కులగణన చేస్తానని హామీ ఇచ్చినందుకు కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించినందుకు స్వాగతిస్తూ అందులో భాగంగా 50% 33%లో భాగంగా 50% వాటా మా బీసీ మహిళలకు ఇవ్వాలని, మరియు విద్యా ఉద్యోగం రాజకీయాలలో 42% మాకు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు దీక్షకు కూర్చోవడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు శాంతియుతంగా మా నిరసన మేము తెలియజేయడం కొరకు, అదేవిధంగా బీసీలను అంత ఏకతాటిపైగా తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా బీసీలు ఏకతాటిపై రావడం లేదు అని కొందరు అంటున్నారు. బీసీలు ఏకతాటిపైన వస్తున్నారు. గ్రామ గ్రామాన బీసీ నినాదం నడుస్తుంది తెలంగాణలో. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీలంతా ఏకమై చట్టసభల్లో అడుగుపెట్టి మన రాజ్యాంగంలోని చట్టాలు సవరించుకునే స్థాయికి ఎదగాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు మా నినాదాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మేము శాంతియుత నిరసన విధానంగానే మేము శాంతియుతంగా ఈ నిరసనను తెలియజేస్తున్నాము.